హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తమిళనాడులో విజయ్ ప్రచార యాత్రలో ఘోరమైన సంఘటన జరిగింది. ఎవరూ ఊహించినంత భారీగా అక్కడ జనం తరలి రావడంతో, అలాగే ఆ ప్రచార సభకి విజయ్ వస్తానన్న సమయానికంటే కూడా 6 గంటలు ఆలస్యంగా రావడంతో ఉదయం నుంచి వేచి చూసిన ప్రజలు సాయంత్రం 7:30 గంటలకి విజయ్ ఆ ప్రచార సభకు చేరుకోగా ఒక్కసారిగా విజయ్ని చూడాలనే ఆరాటంలో వారు తోపులాట జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ తోపులాటలో మహిళలు, పిల్లలు చనిపోయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఆ తోపులాటలో ఎవరు ఊహించని విధంగా ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం అయితే 40 మందికి పైగానే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే ఒక 100 మందికి పైగా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీనిపై విజయ్ కూడా స్పందించడం జరిగింది. విజయ్ స్పందిస్తూ ఇది ఒక పెద్ద విషాద సంఘటన, ఇది నా మనసుని తొలిచివేసిన సంఘటన అంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదనని కూడా వ్యక్తం చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక అదే సందర్భంలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా దీనిపై స్పందించడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్ వెంటనే స్పందించి అక్కడ ఏం జరిగింది, అసలు అలా తోపులాట కారణం ఏమిటి అనే దానిపై విచారణ చేపట్టాలని చెప్పేసి అక్కడి పోలీసు అధికారులని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సేమ్ టైం చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఆయన ప్రకటించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక అదేవిధంగా విజయ్ కూడా చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే గాయపడిన వారికి 2 లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్టుగా కూడా విజయ్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ సంఘటనతో విజయ్ ఇంటి దగ్గర భద్రత కాస్త ఎక్కువ చేయడం జరిగింది. ముఖ్యంగా విజయ్ ఇంటి చుట్టూ ఒక పోలీసుల వలయాన్ని అయితే అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ సంఘటనతో విజయ్ అభిమానులు ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెద్దగా వచ్చి ఆయనకి సంతాపం తెలపడానికి వారి ఇంటికి వస్తారేమో అని ఊహాగానాలతో వారిని కట్టుదిట్టం చేయడానికి భద్రతా చర్యలు అయితే చేపట్టినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక దీనిపై తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా స్పందించడం జరిగింది. ఆయన కూడా స్పందిస్తూ ఇది చాలా విచారకరమైన, బాధాకరమైన సంఘటన, ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడూ కూడా పునరావృతం కాకూడదు అంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదనని వ్యక్తం చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సంఘటనపై స్పందించడం జరిగింది. ఇది నాకు తెలిసిన వెంటనే నా మనసు కలిచివేసింది, ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడు జరగకూడదు అంటూ కూడా ఆయన కూడా ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదనని వ్యక్తం చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక దీనిపై ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రాష్ట్రపతి కూడా స్పందించారు. ఈ సంఘటనకి అసలు కారణాలు ఏంటో కూడా పూర్తిగా మీరు తెలుసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి వారు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అలాగే చనిపోయిన వారికి తక్షణమే సహాయం కూడా అందించాలని కూడా వారు ఆదేశించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది.